దేవుని మాటగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం అనుభవించేలాగా యాజకులు వారిని దీవించుచు ఈ మాటలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు కరుణించేటువంటి అనగా ఇబ్బందుల్లోనూ, దుఃఖములోనూ, బాధలోనూ, శ్రమలోనూ ఉన్న వారి ఎడల సానుభూతిని చూపి పూర్తిగా జోక్యం చేసుకొని వాటి నుంచి ఆయన విముక్తి కలిగిస్తాడు. నీవు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి చెడుతనమును అసహించుకుంటే ఆయన నిన్ను కరుణించి కాపాడతాడని తెలుసుకోవాలి. అలాగ కరుణించినటువంటి ముగ్గురు వ్యక్తులను మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో దేవుని ఒక కుమారుణ్ణి కరుణించును, ఆవేదన నుంచి ఆనందాన్ని కలిగిస్తాడు. రెండవదిగా మార్కు సువార్తలో అంధత్వం నుంచి అరుణోదయాన్ని కలిగించినట్టుగా ఒక గ్రుడ్డివాన్ని కరుణించినట్టుగా చూస్తాం. మూడవదిగా ఒక సుంకరిని కరుణించినట్టుగా అధమ స్థితి నుండి అత్యంత స్థితికి చేర్చినట్టుగా కూడా చూస్తాం అన్నమాట.